అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 75,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి ఆదిపట్లలో చోటు చేసుకుంది. ఆదిపట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ తనను లంచం అడుగుతున్నారని ఓ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అధికారి వరప్రసాద్ లంచం తీసుకుంటూ ఉండగా ఎంట్రీ ఇచ్చారు. నోట్ల కట్టలు చేతిలో ఉన్న సమయంలో పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6th నాడు ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఆదిపట్లలో ఒక ఫిర్యాదుదారుడు 400 గజాలలో ఒక 4 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ కోసం అని ఇక్కడ అప్లై చేశాడు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ అంటారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు అది శాంక్షనింగ్ డిలే అవుతుందని ఇక్కడ వచ్చి కలిస్తే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు అతన్ని కలిసినప్పుడు 1,50,000 ఫస్ట్ ఇనిషియల్ గా 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అదే రోజు 1,00,000 రూపాయల వరకు దాన్ని రెడ్యూస్ చేశారు ఇతని రిక్వెస్ట్ మీద. తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు వంశీకృష్ణ అని చెప్పేసి, అతను ఇతను ఫోన్ చేసి యాక్చువల్లీ 80,000 అన్న తీసుకురావాలి, మినిమం 80,000 తీసుకొస్తే శాంక్షన్ అది దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం కమిషనర్ గారికి, అక్కడ నుంచి అయిపోతుంది శాంక్షన్ అని చెప్పారు. 80,000 గాను ఇతని దగ్గర ఒక 75,000 వరకే సమకూరినాయి. ఈ రోజు మార్నింగ్ ఆ 75,000 తీసుకుని మా ఆఫీస్కి వచ్చారు. కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి అతన్ని లోపల పంపించాము. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈ రోజు యాక్చువల్లీ ఆఫీస్ కు ఇక్కడ రావాలి. అతను ఐజా మరియు ఆమనగల్లు కూడా, ఐజా అతను యాక్చువల్లీ పోస్టింగ్ ఇక్కడ ఆదిపట్ల, ఆమనగల్లు ఇన్ఛార్జ్ అతను. ఇక్కడ గురు శుక్ర శని 3 రోజులు ఇక్కడ ఉద్యోగం చేయాలి. అతను ఈ రోజు వస్తానని చెప్పాడు. ఈ రోజు మనీ తీసుకురమని చెప్పాడు. కానీ అతని అసిస్టెంట్ ని ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టేసి అసిస్టెంట్ కు పైసలు ఇవ్వమని చెప్పాడు. అసిస్టెంట్ పైసలు తీసుకుంటుంటే పట్టుకున్నాం మేము. మాకు 6th నాడు